తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చికెన్ షాపుల ముందు నో స్టాక్ బోర్డు అని పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అంతా కూడా ఇక్కడ ధర్నా చౌక్లో భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడడానికి చికెన్ షాప్ ఓనర్ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి, ఏం చెప్తారు ప్రభుత్వానికి, మీ డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు ఏదైతే ఈ పౌల్ట్రీ కంపెనీలు తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి పెద్ద కంపెనీలు చేస్తున్న వాళ్ళు చేసినవి చేయబోయే కూడా నేను చెప్తానన్నా. ఇదే 2002 ఈ కరోనా స్టార్ట్ అవుతుంది అనగానే కరోనా వస్తుంది అంటే కొంతమంది అపోహలు ఉండే, చికెన్ తింటే కరోనా వస్తుంది అని చెప్పి. ఇదే ఈ రోజు మమ్మల్ని ఎవరినైతే రోడ్డు మీద తీసుకొచ్చిన కంపెనీలు ఉన్నాయో వాళ్ళే గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేల దగ్గర పోయి, మినిస్టర్ల దగ్గర పోయి చికెన్కి కరోనాకి సంబంధం లేదు, మా ఏదో మేము గవర్నమెంట్లో ఉన్నాము, మీకు మేము ఇంత సాయం చేస్తున్నాము, రెవెన్యూ ఇస్తున్నాము, మా పౌల్ట్రీ వ్యవస్థ మీద దెబ్బ పడొద్దు అని చెప్పేసి ఆ రోజున్న గవర్నమెంట్ దగ్గర పోతే క్యాబినెట్ మొత్తం కలిసి జలవియర్లో కూర్చొని చికెన్ తింటే ఏం కాదు, చికెన్ తినొచ్చు, కరోనాలా హెల్తీ ఫుడ్ అని చెప్పి ఎక్స్పోజ్ చేసిరు. అంటే ఎవరి కోసం? కంపెనీలు నష్టపోవద్దు అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పోజ్ చేసిరు. హీరోయిన్లను తీసుకొచ్చిరు, హీరోలను తీసుకొచ్చిరు. మరి అదే సిచ్యువేషన్ లో కరోనాలో మేము చచ్చిపోతాం రా నాయన, నీ కోళ్ళే నాకు వద్దురా నాయన అని చెప్పి నేను ఇంట్లో ఊళ్ళో కూర్చుంటే ఈ కంపెనీలు ఎక్కడ పోతుండే, ఈ కోళ్ళు ఎక్కడ పోతుండే? అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ వాయిస్ అనేది గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. గవర్నమెంట్ 100% ఆలోచించాలి. వీళ్ళు మమ్మల్ని సామాన్యుల్ని, చిన్న రిటైల్ వ్యాపారుల్ని లేకుండా చూద్దామని చెప్పేసి వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి. వీళ్ళు ఎక్కడంటే ఒక బ్రాండ్ మీద నీ దగ్గర వాని దగ్గర వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు 24 కంపెనీలు తెలంగాణలో స్టేట్ లో ఉన్న కంపెనీలన్నీ ఒకటే రిజర్వేషన్, ఒకటే అజెండా. కింద స్థాయికి లాభం ఉన్నా నష్టం ఉన్నా సంబంధం లేదు. మనం ఈ రేటు పెట్టినాం, వాడు అమ్ముకొని ఆర్థికంగా ఉరేసుకొని చచ్చిపోని ఈ విధంగా వాళ్ళ కంపెనీ నిర్ణయాలు ఉన్నాయి. దానికి మేము గవర్నమెంట్ కి మా బాధలు చెప్పుకోవడానికి, మా బాధలు విన్నవించుకోవడానికి కన్సర్న్ మినిస్టర్ ఎవరున్నా సరే, అయ్యా హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ డిస్టిక్లలో కూడా మాకందరికి బాధలు ఉన్నాయి. మీరు కంపల్సరీ మా చిన్న కుటుంబాలను కాపాడుతూనే మేమందరం కూడా మీ ఓటర్లమే, మేమందరం కూడా ప్రజాపాలనలో మేము కూడా ఓట్లు వేసినామే, మీకు దండం పెడతాయ్యా మన రేవంత్ రెడ్డి గారు. ఇది మీరు కంపల్సరీ దృష్టి సారించి మా చిన్న చిన్న కుటుంబాలకి, వేల కుటుంబాలు ఉన్నాయి, అందరికీ ఆమోగ్యమైన కంపెనీలను మెడల్ వంచి మా చిన్న వ్యాపారం కోసం నిలబడతానని చెప్పి మాకు నమ్మకం ఉంది. వారితో మాట్లాడించే ప్రయత్నం చేశారా? పౌల్ట్రీ కంపెనీకి సంబంధించి యజమానులతో మీకు జరుగుతున్న నష్టం పైన వారితో మాట్లాడించే ప్రయత్నం చేశారా? ఎట్లాంటి రెస్పాండ్ వచ్చింది వాళ్ళు? వెళ్ళినాం ఏమంటారు అంటే, ఆ కంపెనీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మీకు మేము మాట్లాడతాం, చేస్తాము అంటే. ఇదేంటంటే కార్పొరేట్ మాఫియా, ఇది కార్పొరేట్ మాఫియా 100%. ఇది గవర్నమెంట్ కూడా దీని మీద మీరు దృష్టి సాధించాలి. వారం క్రితం 350 రూపాయలు ఉన్న చికెన్ ఈ రోజు 250 రూపాయలు ఎట్లా చేస్తారు? మేము మాట్లాడితే మా కంపెనీలే లాసులు ఉన్నాయి అంటారు. కేజీకి 100 రూపాయల చికెన్ ఎట్లా తక్కువ చేస్తావు? కేజీకి 100 రూపాయల చికెన్ ఎట్లా తక్కువ చేస్తావు? మాకు ఇచ్చే మార్జిన్ అంతా. ఇది కూడా లీగల్ గా గవర్నమెంట్ లో వాళ్ళు వచ్చి కూర్చోవాలి, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, మా బాధలు మేము చెప్తాం. చట్టం ముందు మమ్ముల అన్యాయం చేస్తున్నారు. మామూలుగా మా కుటుంబాలు అయ్యా ఈ రోజు 31వ తారీఖు నిన్ననే అనుకున్నాం, ఏమని ఒక కబర్ చెప్తారో అనుకున్నాం. ఏది లేదు. ఇవాళ 1వ తారీఖు. పోయిన నెల అప్పులు కప్పుకోవడానికి ఇంకా 20-30 వేల అప్పులలో ఉన్నాం మేము, పోయిన నెల మెయింటెనెన్స్ కి. ఇది ఒకటి దృష్టి సాధించాలి. గవర్నమెంట్ మాతో 100% ఉందని మేము నమ్ముతున్నాము. మాకు న్యాయం కావాలి. ఎప్పటి వరకు ఈ చికెన్ షాపులు క్లోజ్ ఉంటాయి ఏంటి, ఏం చెప్తారు? చికెన్ షాపులు ఎట్లా అంటే ఎప్పటి వరకు ఉన్నాయి అనేది ఏం లేదు సార్. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసినాము. ఎందుకు? 350 రూపాయలు కిలో చికెన్ అన్నప్పుడు కస్టమర్ ఏం చేస్తాడు? 350 రూపాయలు మాకు తీసుకుంటున్నావు కదా అంటే కస్టమర్ ఆర్డర్స్ లో మమ్మల్ని విలన్ చేస్తూ పెడుతున్నారు ఈ కంపెనీలు. 350 రూపాయలు చికెన్ తీసుకుంటున్నాం అంటే నా ఇంట్లో కూడా పెరిగింది, నా ఇంట్లోనే మొత్తం అన్నట్టుగా కస్టమర్ దగ్గర మెసేజ్ పోతుంది తప్పే నేను ఏ నుంచి తీసుకొచ్చినా నాకు కమిషన్ ఎంత వస్తుంది, నా పర్సంటేజ్ వస్తుంది అనేది తెలియదు. కస్టమర్కి నాకే నడుస్తున్నది ఇది. ఆ వ్యవస్థలో ఆ బాధలన్నీ మాకెందుకు? మేమే బంద్ చేసుకొని కూర్చుంటాం నాయన, మీకే దండం పెడుతున్నాం. మీ గవర్నమెంట్ ఆలోచించి నిర్ణయం తీసుకోండి, మాకు ఆమోద్యమైన నిర్ణయం వస్తుందని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఈ రోజు వరకు నుంచి వీళ్ళు ఇట్లనే గవర్నమెంట్ కూడా కంపెనీలకి రాయితీలు ఇస్తున్నాయి, పౌల్ట్రీ ఇండస్ట్రీలకి రంగాలు ఇస్తున్నాయి, అన్నిట్లలో సబ్సిడీలు ఇస్తున్నాయి. మరి మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తారు? ఇది ఒక్కటి ఆలోచించాలి సార్. మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ. పోతాం 100% పోతాం. ఈ రోజు మీ ద్వారా గవర్నమెంట్ చేరుతుంది. ఇంటెలిజెంట్ లో కూడా ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్న మొన్న నాకు ఫోన్లు చేసిరు. మా బాధ న్యాయం అనేది కాబట్టి మాకున్న
అన్యాయమైనది ఏదైతే జరుగుతుందో మా మనసులో ఉన్న బాధ వాళ్ళకి చెప్పినామో వాళ్ళు కూడా తీసుకుపోతారు. ఎలక్ట్రానిక్ మీడియా తరపు వెళ్ళి మీ సహకారం 100% మాకు ఉంటుంది. దీంట్లో కదలిక వస్తుంది, కదలిక 100% రావాలి. కొన్ని వేల కుటుంబాలకు సంబంధించిన విషయం ఇది. ఒకటి బాగా గుర్తుపెట్టుకొని గవర్నమెంట్లో కన్సర్న్ మినిస్టర్ గారు కంపల్సరీ ఇది ఆలోచన చేస్తాడని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. మాకు పార్టీలతో అతీతంగా కూడా మాకు సపోర్ట్ వస్తుంది. మాది న్యాయం ఉంది. నా ఒక్కని కోసమో ఈయన ఒక్కని కోసమో ఎవరి కోసమో ఈ రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. అందరి బాధ ఉంది. అడిగేటోళ్ళు లేడు, వీళ్ళని ఎదిరించేటోళ్ళు లేడు అండి. ఇన్ని రోజులు ఎక్కడ పోతారో పోండి అవలంబించారు వీళ్ళు. ఇది పౌల్ట్రీల మీద కంపెనీల మీద యాక్షన్ తీసుకోవాలంటారు. మీకు న్యాయం చేయాలంటే ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం నుంచి? కంపల్సరీ గవర్నమెంట్ మానిటైజేషన్ కూడా కంపెనీల మీద ఉండాలి. ఎందుకు మీరు ఈ 3 రోజులలోనే 100 రూపాయలు మీరు ఎట్లా పెంచారు, 100 రూపాయలు ఎట్లా దించారు అనేది 100% క్వశ్చన్ చేయాలి. 100 రూపాయలు అంటే కొన్ని వేల కిలోలు లక్షల కిలోలు అమ్మిరు. ఈ 100 రూపాయల రెవెన్యూ అంత ఎక్కడ పోయింది? సంవత్సరానికి టర్న్ ఓవర్ 900 కోట్లు ప్రాఫిట్ లో ఉంటూరు. మరి సామాన్య గ్రౌండ్ లెవెల్ ఉన్నాడు సంతోషంగా ఉన్నామా మేము? మీరు 900 కోట్లు పెట్టుకోవచ్చు, 500 కోట్లు పెట్టుకోవచ్చు, లాభాలలో ఉండొచ్చు. కానీ మేము ఈ రోజు కోళ్ళ బిల్లు కట్టలేదంటే నువ్వు ఏడైనా తెచ్చి కట్టు, లేకుంటే మేము కోళ్ళ చేయమంటే అంతో ఇంతో పెళ్ల మీద పుస్తల తాడు కూడా తెచ్చి మీకు బిల్లులు క్లియర్ చేసిన వాళ్ళు మా సోదరులు. ఎందుకు మీరు మరో విజయమాలేలాగా ఎగదగి పోవద్దు అని చెప్పి మీరు కూడా ఉండాలి, మేము కూడా ఉండాలని చెప్పేసి మేము ఆలోచించి మీకు మేము సహకారం చేస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం. మా బాధలు మీరు ఆలోచించకుంటుంటే మీ మొండి వైఖరికి 200% ప్రజాక్షేత్రంలో కానీ పబ్లిక్ లో కానీ మీరు దుష్మన్ లాగా కనబడతారు. ఇది జరిగేది. రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు క్లోజ్ ఉన్నాయి అంటే ఎంత నష్టం? ఇలా ఒక్కరోజు మామూలుగా ఒక్కొక్క షాప్ కి ఎంత నష్టం అయ్యే అవకాశం ఉంటుంది? ఎట్లా? ఒకటి మామూలుగా ఒక 2 జాలీలు 3 జాలీలు అమ్ముకునే మా సోదరులు ఉన్నారు. వాళ్ళకి గతంలో ఒక 20 రూపాయలు వచ్చుంటే వీళ్ళు ఇప్పుడు చేసిన దానికి 8 రూపాయలు. అంటే 20 రూపాయలకి 8 రూపాయలకి ఎంత తేడా ఉంది? 12 రూపీస్ అనేది కట్ చేద్దాం. వీడిని చేతనైన వాడు అయితే మార్కెట్లో ఉంటాడు, వీడు పోకపోతే 10 దుకాణాలు వీనితో పడిపోతే మనం రిటైలర్ పోయి మనదే బ్రాండ్ పెట్టుకొని మనం ఆడనే ఎంటర్ కావచ్చు అనే విధానం ఉంది వీళ్ళది. వీళ్ళు చేస్తున్నది అదే 200%. వీళ్ళకి ఎందుకు గవర్నమెంట్ ఎంటర్ కావాలంటే వీళ్ళని అన్యాయాన్ని అరికట్టాలి. వీళ్ళు చేస్తున్న విధానాన్ని వీళ్ళ ఆలోచనల్ని బరాబర్ బాధాప్తుగా వీళ్ళకి అంటే మాకు వాళ్ళకి కమ్యూనికేషన్ ఏంది, వీళ్ళు ఎందుకు ఇట్లా ఆగడాలు చేస్తున్నారు అనేది కూడా గవర్నమెంట్ ఆలోచించాలి బ్రదర్. నా పేరు ఆంజనేయులు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బడంపేట జిహెచ్ఎంసీ పరిధికి నుంచి వచ్చినాం. ఏం చెప్తారు ప్రభుత్వానికి చెప్పేది ఏందన్నా, మాకు ఇంత ముందుకు వచ్చిన మార్జిన్ రావట్లేదు, దానికోసమే ఇంత పెద్ద ధర్నా, దానికోసమే వచ్చిన చిన్న ప్రతి సంవత్సరం మనము రెంట్లు పెరుగుతున్నాయి, పిల్లల జీతాలు పెరుగుతున్నాయి, కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి. మాకు 20 సంవత్సరాల నుంచి ఏదే మార్జిన్ వస్తుందో ఆ మార్జిన్ ఉల్టా కట్ చేసి మాకు ఇస్తారు. ప్రజెంట్ ఉన్న వాస్తవానికి రైతులు ఉంటే ఒక భూమి మనదే, షెడ్డు మనదే, అంత వ్యవస్థను కాపాడుకుంటున్న టైంలో వాళ్ళని జీతకాలం చేసిండు. కోళ్ళు తెచ్చేది వాళ్ళే, డ్రైవర్ల వాళ్ళని జీతకాలం చేసిండు. ఇవాళ రిటైల్ వ్యవస్థను కూడా మమ్మల్ని ఓనర్లను కూడా జీతకాలం చేసే పరిస్థితి తెచ్చిండు. మమ్మల్ని కూడా జీతకాలం చేసే పరిస్థితి తెచ్చిండు. పోల్ట్రీ యజమానులు 24 కంపెనీల యజమానులు మాకు ఈ విధంగా తీసుకొచ్చారు. మెయిన్ అది మా మార్జిన్ మాకు వచ్చేంత వరకు ఎన్ని రోజులైనా ఈ పోరాటం ఆగదు. ఇంకేమైనా సరే రాజకీయ నాయకులు అంటవా, ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. వాళ్ళు బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికే పోల్ట్రీ ఫార్ములు పెట్టారు. మెయిన్ 100% ఇది ఎవరు చెప్పినా ఏం చేసినా ఇది 100%. మేము ఒకసారి కరోనా విషయంలోకి వచ్చేసరికి ఎవరు చికెన్ తినలేరు అని చెప్పి రాజకీయ నాయకులు కానీ సినిమా హీరోయిన్లు కానీ ఎవరైనా చికెన్ తినమని పెద్ద పబ్లిక్ ఇష్యూ చేసిరు. ఇది వారం 15 రోజుల నుంచి చికెన్ షాపులు బంధు అని ఒక్కరు ప్రకటించినా ఏ రాజకీయ నాయకులు కానీ సినిమా హీరోయిన్లు కానీ ఏ ఒక్కరు కూడా, ఏ కార్పొరేటర్ విషయంలో కూడా ఒక్కరు కూడా స్పందించలే మాకు. మేము ఆ రోజు పానాన్ని అడ్డం పెట్టి చికెన్ ఈ పౌల్ట్రీల వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? 100% ఉన్నారు. ప్రతి ఒక్కరికి పోల్ట్రీ ఫామ్ ఉంది 100%. ఆ రోజు కోళ్ళు దెబ్బతింటాయి అని చెప్పి మా చేత ప్రాణాలు కరెంట్ వస్తే మా ప్రాణాలు కట్టుబెట్టి మేము వాళ్ళకు సేవ చేసి మేము చేసినా ఈ రోజు మాకు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం. మీరు ఇట్లా షాపులు బంద్ చేసి ఇంకా ధర్నాలు చేస్తే అంటే మీకు నష్టం కూడా జరుగుతుంది. ఈ రోజు వచ్చే ఆదాయం కూడా మీకు ఈ రోజు ఒక్క నష్టం భరిస్తాం. జీవితకాలం అయితే ఒక కాలు కింద చెప్పు కింద అనగదొక్కబడి అయితే బతకలేం కదా. మెయిన్ అది. ఈరోజు ఏదో ఒక రోజు 2 రోజులు బంద్ చేసుకొని కరోనా వచ్చేసరికి ఒకసారి కొన్ని షాపులు పెట్టుకొని పోయారు. ఈరోజు ఒక 10 రోజులు బతకలేమా మేము? ఇప్పుడు చేపలు అమ్మినా కానీ బతకలేని పరిస్థితి. చేపలు తెరిచినా ఒకటే, తెరవకపోయినా ఒకటే, మార్జిన్ అసలు లేదు, కట్టలేని పరిస్థితి. కొన్ని షాపులల్లో
పిల్లలకు జీతాలు ఇవ్వలేక పిల్లలు వెళ్ళిపోయిన రోజు ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి ఉన్న పరిస్థితులలో రెంట్లు కట్టలేని పరిస్థితి. షాపులు తెరిచినా ఒకటే, తెరవకపోయినా ఒకటే, పెద్ద నష్టం ఏం లేదు. ప్లస్ మాకు కొంచెం కొంచెం నష్టం అవుతుండొచ్చు. ఇన్ని షాపులకు అయితే కంపెనీలకు కొన్ని వేల కోట్ల నష్టం వస్తుంటది. ఇక్కడ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా చాలా వరకు. ప్రజలు ఇబ్బంది పడితే గవర్నమెంట్ అయితే స్పందించాలి కదా. మాకు గవర్నమెంట్ అయితే స్పందించాలి కదా. మేము ఒక 15 రోజుల నుంచి విన్నవించుకుంటున్నాం, మాకు చికెన్ షాపులకు మార్జిన్ లేదు, మాకు మార్జిన్ ఇవ్వండి అని. చాలా అన్ని న్యూస్లల్లా, పేపర్లల్లా, ఫేస్బుక్లల్లా, ట్విట్టర్లా అన్నిట్లల్లా వస్తుంది. ఏ ఒక్క నాయకులు ఇంతవరకు స్పందించలే మాకు. దీంట్లో కూడా ఇప్పటికైనా సరే గవర్నమెంట్ చొరవ తీసుకొని మా మార్జిన్ మాకు ఇప్పించాలని చెప్తుని కోరుతున్నాం. లేదంటే ఇంతటితో కాకుండా రేపు మునుముందున ఈ మార్జిన్ లేకపోతే అసెంబ్లీ కూడా ముట్టడిస్తామని చెప్పి మీ అందరి సభాముఖంగా చెప్తున్నాం. మీకు స్పందించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం. నా పేరు వీరన్న, నేను బాలాపూర్ నుంచి వచ్చినాను. అంటే ఎంత నష్టం వచ్చింది మీకు ఇప్పటి వరకు దీనికి సంబంధించి? మాకు గత 6 నెలల నుంచి చాలా ఇబ్బందుల పాటు చేస్తారు వాళ్ళు. మాకు పిల్లలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం, కిరాయిలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. మేము సంవత్సరం వచ్చే వరకు మాకు మున్సిపాలిటీలు కానీ వీళ్ళు కానీ షాప్ లైసెన్స్ తీసుకో, షాప్కి ఇంత అని చెప్పి కొలిచి మరీ పైసలు తీసుకుంటారు. కానీ మేము ఇంత ఇబ్బందులు పడుతుంటే మా గవర్నమెంట్ కొద్దిగా కూడా స్పందిస్తారు. ఒకప్పుడు కరోనా అప్పుడు చికెన్ తినవద్దు అని చెప్పి పబ్లిక్ చేసింది గవర్నమెంట్ వాళ్ళే. తర్వాత ట్యాంక్ బండ్ ఎక్కి లెగ్ పీస్ పట్టుకొని తినమని చెప్పింది వాళ్ళే. మరి ఈ రోజు మేము పొట్ట చేతిలో పట్టుకొని ఇంత దూరం రావాల్సి 40 సంవత్సరాల నుంచో లేదు, నాకు తెలిసిన కాడికి 40 సంవత్సరాల నుంచో లేని ఇబ్బంది ఈ సంవత్సరం వచ్చింది మాకు. మేము ఏ రోజు మీకు కూడా తెలుసు, ఏ రోజు చికెన్ షాప్ రోడ్డు ఎక్కిన పాపాన పోలే, ఏ రోజు తెలియదు, న్యూస్లో కూడా రాదు, మా ఫోటోలు కూడా రావు బయటికి. మేము ఏ రోజు న్యూస్కి బయటికి రాలే, ఈ రోజు వచ్చినాం. ఎందుకు వచ్చిర్రు అనేది కనీసం ఒక్కళ్ళని వచ్చి మమ్మల్ని స్పందించాలి కదా. ఒక్క నాయకుడన్నా రావాలిగా మా దగ్గరికి కనీసం. అంటే మేము మనుషులం కాదా? మమ్మల్ని మనుషులు లేక ట్రీట్ చేస్తలేరా వాళ్ళు? మేము ఓట్లు వేస్తలేం మా వల్ల వాళ్ళకు ఆదాయం లేదా? మేము ఉత్తగా ఏమో రోడ్ల మీద బతకలేం కదా. మేము షాపులది సంవత్సరానికి ఒకసారి మేము ట్యాక్సీ కడుతున్నాం షాపులకు, మున్సిపాలిటీకి కానీ ఇంకా వేరే కానీ కడుతున్నాం. మరి అలాంటప్పుడు మాకు ఇంత ఇబ్బందులు పడుతుంటే ఇలా పొద్దుగాల 7 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇంత మట్టికి ఒక్క నాయకుడన్నా రాకపోయా? కనీసం మా బాధలు అర్థం చేసుకునేటోళ్ళు లేడా? ఆయన కరోనాలో చికెన్ తినొద్దు అని పుకారు లేపిరు. ఆయన నష్టపోయింది, మేము కొన్ని రోజులు మేమే నష్టపోయినాం. తర్వాత చికెన్ తినండి అని చెప్పి పోల్ట్రీ వ్యవస్థ ఎప్పుడైతే పడిపోయే మూమెంట్కి వచ్చిందో లెగ్ పీస్ పట్టుకొని తినండి చికెన్ అని చెప్పి నోట్లో పెట్టుకొని చూపించారు రాజకీయ నాయకులు. మరి ఆయన ఎగ్దమ్ని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసిరు తినడము. మరి ఇవాళ మీరు వచ్చి మాకు కొంచెం ఆదుకోవచ్చు కదా. మాకు 6 నెలలు మాకు మేము కోట్లు అడుగుతలేం, వాళ్ళ దగ్గర లక్షలు అడుగుతలేం. మాకు కావాల్సింది ఏంది? మా మార్జిన్ మాకు కావాలి. మీ ఇంట్లో ఆస్తులేం అడుగుతలేం కదా మేము. మాకు కావాల్సింది ₹2 మేము అడిగే దాంట్లో ₹1 ఇవ్వండి. అంటే దీని వెనకాల ఏముంది అనుకోవచ్చు, ఎందుకు పెంచట్లేరు మీకు ఇచ్చే మార్జిన్? వాళ్ళ అవుట్లెట్స్ పెంచుకోవాలి, వేరే వాళ్ళకు ఉపాధి కల్పించాలి. కొన్ని మాకేమన్నా దానివల్ల ఫలితం ఉందంటే మా వల్ల మీరు డెవలప్ అవుతారు, మీ వల్ల మేము ఏదో కొద్దిగా సంపాదిస్తాం. మేము ఒక్క ఆటన సంపాదిస్తే మా వల్ల మీరు 100 సంపాదిస్తారు. మిమ్మల్ని డెవలప్ చేసిందే మేము చిన్న షాపులలో. మేము ఏ రోజు మీ దగ్గర లక్షలు అడగలే. మీరు ₹100 కోడి ఇస్తే మేము ₹100 అమ్మి తీసుకునేది ఒక్క పావలా. మేము ఆ పావలనే మాకు కావాల్సింది. అందులో కూడా మీరు కోత పెట్టిరు. మా బాధలేందో మీకు తెలుసు కదా. కంపెనీ యాజమాన్యానికి అందరికీ తెలుసు. ఇవాళ 24 కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటై మా కడుపు కొట్టడం కరెక్ట్ కాదు. వీళ్ళది ఏంటంటే అవుట్లెట్ పెంచుకోవాలి, ఇతర దేశాల్లో పని చేయాలి, వాళ్ళు మేమే బతకాలి, ఈ చిన్న షాపులలో తొక్కేయాలనే ప్లానింగ్లో ఉన్నారే తప్ప మా గోడు వినిపించుకుంటారు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మా వల్లనే డెవలప్ అయ్యారు అన్న సంగతి మర్చిపోయారు వాళ్ళు. ఎంతమంది ఉంటారు ఈ సమస్య వల్ల బాధపడుతున్నటువంటి షాప్ యజమానులంతా కూడా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉండొచ్చు, ఎంత నష్టం జరగవచ్చు ఇదంతా కూడా? ఒక 50 నుంచి 60 వేల షాపులు ఉన్నాయి ఓన్లీ ఈడ తెలంగాణలో. 50 నుంచి 60 వేల షాపులు ఉన్నాయి. వీళ్ళందరూ రోడ్డు మీదకి ఇలా అందరూ ఏడుస్తున్నారు. ఇలా వీళ్ళకు ఒక్కొక్కళ్ళకి ఈఎంఐలు, పిల్లల చదువులు. మొన్న 10th ఎగ్జామ్, నా బిడ్డ 10th ఎగ్జామ్ రాస్తుంది. నేను ఫీజు కట్టలే, నా పరిస్థితి బాగాలేక ఫీజు కట్టలేనమ్మా అని చెప్పి మేము ఇయ్యలే. ఒక గల్లీ లీడర్ని తీసుకొని పోయి నా పరిస్థితి బాగాలేదు, జర మీరనే చెప్పండి సార్, నాకు 10th మేము ఆ పిల్లకు చదువుకుంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను పోయి ఒక నాయకుని తీసుకొని పోయి స్కూల్లో మాట్లాడితే వాళ్ళు నాకు ఇచ్చిర్రు. అప్పుడు నేను ఇప్పటివరకు ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నా. నా జీతగాడు దెంకపోతా అంటుండు. మరి వాడు పోకపోతే నాకు చేయి నొప్పి వచ్చింది. వాడు వెళ్ళిపోతే నేను చేయలేని పరిస్థితి అట్లా. ఎందుకంటే నాకు చికెన్ షాప్ అలవాటు పడ్డాడు, వేరే పని చేయలేడు, కాని పని కూడా అది. ఎందుకంటే ఇంత కడుపు బాధ మాది. మేము ఏ రోజు మీ ఆస్తులు ఏమి అడగలేదు కదా. మాకు మేము అడిగేదానికి మీరు కొద్దిగా ఒక పాయింట్,
కిరాయిలు ఉంటాయి ఇప్పుడు కదా సార్. చెప్పండి సార్ మీరేం చెప్తారు? లేదు ఏం లేదు. ఇప్పుడు మాకు చికెన్ షాప్ ఉంది సార్. మా చికెన్ షాప్ ఏంటంటే ఒక జాలి పోతుంది, ఒక జాలి పోదు, అందులో ఒక 4-5 కోళ్ళు మిగులుతుంది. అది ఇప్పుడు ఒక్కటి ఏం చేసారంటే వీళ్ళు ధనార్దాన్ని మంచి చేసారు. 185 రూపాయలు చేసేసారు 3 రోజులలో. మళ్ళీ ధడక్ మని దించేస్తే ఆ కోళ్ళని మీద పడ్డాయి. ఎందుకంటే పెట్రోల్ బంద్ ఉంది అట్లా అంటే కోళ్ళు ఎగ్దం తప్పించుకోరు. అవి ఏమైనా అంటే 3 రోజులకు 135 కిలోలు వచ్చేదాకా 25,000 అవుతున్నాయి వీటికి. ఇప్పుడు పేపర్ కన్నా 2 రూపాయలు ఎక్కువ వేస్తారు. అయితే ఏకైతే కల్లా ఇప్పుడు మాకు వెళ్తలేదు. వెళ్ళక ఏం చేసినప్పుడు రోజుకున్నాం. ఇప్పుడు చికెన్ షాప్ అంటే అరే మీరే దోసుకొని తింటారు అంటారు. ఏమని పబ్లిక్ ఏమంటారు అంటే మీరే దోసుకొని తింటారు, మీకే అంటే వస్తుందా, మీకు అంత వస్తుందని ఆ పైసలు వచ్చేది అనుకుంటారు, మాయ అనుకుంటారు. మాకు అందులో చూస్తే కల్లా ఇప్పుడు 2 కోళ్ళు మిగిలితే మా దాంట్లోనే పోతుంది. మళ్ళీ 2 కోళ్ళు మిగిలితే కల్లా మిగిలితే మాకు ఏం మిగులుతలేదు. ఇంకా ముందుగా మంచిగా వస్తుండే. ఇప్పుడు 6 నెలల నుంచి అయితే మా కిరాయిలు కూడా వెళ్తారు. ఇప్పుడు నా షాప్ కిరాయి 8,000. అది షాప్ నడవకపోయింది. ఏమైనా చేసి మనకు కట్టాలి. కరెంట్ బిల్లు, నీళ్లు లేవు, నీళ్ళు కొనుక్కోవాలి, ప్రతి ఒక్కటి కొనుక్కోవాలి. మళ్ళీ వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు 1,50,000 అంటే 1 లక్ష పెట్టి షాప్ పెడతాం మనం. మళ్ళీ ఎందుకు పెడతాం? అరే భయ్ మన పని మనం చేసుకుందాం, బయట పోతే మనకు చేత కాదని చేసుకుంటాం. ఏదో చేసుకున్న దానికి ఇప్పుడు మాకైతే 6 నెలల నుంచి ఒక 5 రూపాయలు మిగులుతుంది. ఉల్టా మాకే అప్పు అయిపోతుంది. ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వం? ఏం లేదు సార్, మా డిమాండ్ ఏం లేదు. మా సప్లై రేట్ ముందుగా ఎట్టుండే జర దానికన్నా 40 రూపాయలు ఎక్కువ చేశారని చెప్తున్నాం బస్ అంతే. ఇది పరిస్థితి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చికెన్ షాప్ ఓనర్లు అందరూ కూడా ఇవాళ ధర్నా చౌక్ చేరుకొని భారీ ఎత్తున ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వెంటనే ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోవాలి, మధ్యవర్తిగా వివరించి ఇటు పౌల్ట్రీ కంపెనీలకు సంబంధించి ఇటు చికెన్ షాప్ సెంటర్లకు సంబంధించి సో ఇద్దరి మధ్య ఒక ఒప్పందం తీసుకురావాలి. మాకు ఏదైతే సగటు వచ్చే మార్జిన్ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచి ఇచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం కూడా దీంట్లో జోక్యం చేసుకొని మాకు న్యాయం చేయాలంటూ కూడా ప్రభుత్వాన్ని కూడా వీరు అపీల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకుంటుందా లేకపోతే ఎట్లా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. వీళ్ళు మాత్రం మాకు న్యాయం జరిగేంత వరకు, అంటే చికెన్ షాప్ నడిపిస్తేటటువంటి ఓనర్లందరికీ న్యాయం జరిగేంత వరకు చికెన్ షాపులు అనేటివి ఓపెన్ చేయమంటూ కూడా కరాఖండిగా చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం.